బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో మరో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. అయితే తన ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించేందుకు ఒక భార్య తన భర్తను అతి కిరాతకంగా చంపేయడమే కాకుండా తన ఇంట్లోనే పాతి పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను అతి కిరాతకంగా చంపింది భార్య. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజయ్ కోమల్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ ఫోటో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే తన ప్రియుడి కోసం తన ప్రియుడితో కలిసి ఉండడానికి ఎదురింట్లో ఒక వ్యక్తి ఉంటున్నాడు, యువకుడు 28 సంవత్సరాలు. అయితే తన ప్రియుడితో కలిసి ఉండేందుకు ఈ భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. అయితే చంపిన తర్వాత ఆ ఇంట్లోనే పాతి పెట్టింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కోమల్ ప్రియుడి ఫోటో చూస్తున్నాము. అతని ఫోటో చూస్తుంటే అతని వయసు ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అయితే అతని వయసు 25 నుంచి 28 సంవత్సరాలు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అతడి కోసం 33 సంవత్సరాల కోమల్ 34 సంవత్సరాల భర్తను దారుణాతి దారుణంగా చంపేసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కోమల్ ఇంకా విజయ్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇక మరొక ఫ్రేమ్లో బ్లూ షర్ట్ వేసుకున్న యువకుడు అతడే కోమల్ ప్రియుడు. అయితే ఆ యువకుడి కోసం కోమల్ ఇంకా వాళ్ళిద్దరు కలిసి భర్త అయిన విజయ్ను చంపేయడమే కాకుండా వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే టైల్స్ తీసేసి అక్కడే పాతి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ ఈ వార్త మహారాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ చవాన్ కోమల్ ఇద్దరు భార్యాభర్తలు. అయితే 15 రోజుల నుంచి విజయ్ కనిపించట్లేదు, విజయ్ అదృశ్యమయ్యాడు. దీంతో విజయ్ కోసం అతడి సోదరులు వెతుకులాట ప్రారంభించారు. అయితే ఇదే క్రమంలో విజయ్ ఉంటున్న ఇంటికి వెళ్లారు అన్న తమ్ములు. గదిలో ఉన్న కొన్ని టైల్స్ కొత్తగా కనిపించాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు ఒక ఫ్రేమ్లో అక్కడ తవ్విన దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్గా అదే ప్రదేశంలో విజయ్ను చంపేసింది కోమల్. చంపేయడమే కాకుండా అక్కడే పాతి పెట్టింది. ఆ పాతి పెట్టిన ప్లేస్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్లో ఉన్న ఒక బాక్స్లో చూస్తున్నాము. ఎక్కడైతే మీకు మట్టి కనిపిస్తుందో అదే ప్రదేశంలో విజయ్ను పాతి పెట్టింది కోమల్. అది కూడా తన ప్రియుడి కోసం. కోమల్ ప్రియుడి ఫోటో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే 15 రోజులుగా తన అన్న కనిపించట్లేదు అంటూ కూడా విజయ్ సోదరుడు వెతకడం ప్రారంభించాడు. అయితే ఇంట్లో ఉన్న ఒక గదిలో టైల్స్ కొత్తగా కనిపించడంతో అక్కడ విజయ్ వాళ్ళ అన్నదమ్ములు అనుమానం వచ్చి తవ్వి చూశారు. ఆ ఫ్రేమ్లో మనం చూస్తున్నాము. ఒకసారి ఆ ఫ్రేమ్ ఫుల్ స్క్రీన్లో మనం చూద్దాము. అయితే అక్కడ ఎక్కడైతే తవ్వారో అక్కడ టైల్స్ కొత్తగా ఉన్నట్లు కనిపించాయి వాళ్ళకి. సో దాంతో అనుమానం వచ్చి అక్కడ చూడండి ఒకసారి. ఎక్కడైతే తవ్వారో అక్కడ టైల్స్ అంతా కూడా కాస్త కొత్తగా కనిపించాయి వాళ్ళకి. సో దాంతో అనుమానం వచ్చి ఆ ప్రదేశాన్ని తవ్వి చూశారు. తవ్వి చూస్తే తన అన్నకు సంబంధించిన షర్ట్ ఇంకా ప్యాంట్ కనిపించింది. అదేవిధంగా కాస్త దుర్వాసన రావడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి తవ్వి చూస్తే అక్కడ మృతదేహం లభ్యమైంది. విజయ్కి సంబంధించిన మృతదేహం లభ్యమైంది. సో దీంతో పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ హత్య చేసింది కోమలి అని బయటపడింది. ఒకసారి ఎక్కడైతే మీకు మట్టి తవ్విన ప్రదేశం కనిపిస్తుందో అక్కడ వాళ్ళు చంపేసిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా కొత్త టైల్స్ తెప్పించి అక్కడ చాలా నీట్గా ఆ టైల్స్ని అమర్చి ఒక 4 ఫీట్ల లోపల విజయ్ మృతదేహాన్ని పెట్టి అక్కడ కొత్త టైల్స్తో అక్కడంతా వాళ్ళు కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత ప్రియుడితో కోమల్ ఎదురింట్లో ఉంటున్న ప్రియుడితో కోమల్ పారిపోయింది. సో దీంతో విజయ్ సోదరులకు అనుమానం వచ్చింది. ఇంటికెళ్ళి చూశారు. ఇంట్లో ఉన్న ఒక గదిలో అక్కడంతా కూడా ఎందుకో కాస్త విచిత్రంగా అనిపించి వాళ్ళు ఆ తవ్వి చూస్తే అక్కడ తన అన్నకు సంబంధించిన బట్టలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. 2 రోజుల క్రితమే, అంటే ఆ మృతదేహం లభ్యమైన 2 రోజుల క్రితమే కోమల్ ప్రియుడితో పరారైంది. ఇంటి ఎదురుగా ఉన్న యువకుడితో కోమల్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఇదే క్రమంలో హత్య చేసి పరారైనట్లు కూడా పోలీసులు తెలిపారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన పోలీసులు అక్కడ చేరుకొని ఆ మృతదేహాన్ని బయటికి తీసేటప్పుడు కూడా అక్కడ నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే అక్కడ ఎక్కడైతే మీకు మట్టి కనిపిస్తుందో అదే ప్రదేశంలో 4 ఫీట్ల లోపల తవ్వి అక్కడ తన భర్త అయిన విజయ్ మృతదేహాన్ని అక్కడ పాతి పెట్టింది. పాతి పెట్టడమే కాకుండా
ఆ ప్రదేశాన్ని, మట్టితో ఉన్న ప్రదేశాన్ని కూడా కొత్త టైల్స్తో అనుమానం రాకుండా ఎంత జాగ్రత్త పడిందో ఒకసారి ఊహించుకోండి. కానీ విజయ్ సోదరులు అక్కడికి చేరుకున్నారు. చాలా రోజుల నుంచి, అంటే ఒక 15 రోజుల నుంచి వాళ్ళు వెతుకుతున్నారు. అయితే అయినా కూడా విజయ్కి సంబంధించిన జాడ తెలియక ఒకరోజు ఇంట్లో వెళ్ళి చూస్తే ఇంట్లోని ఒక గదిలో అక్కడ కొత్తగా టైల్స్ కనిపించాయి. దీంతో వాళ్ళకు అనుమానం వచ్చి, ఇదిగో అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఒకసారి ఆ విజువల్ని ఒకసారి మనం ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ విజువల్ని ఫ్రీజ్ చేయండి. ఎస్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్రదేశంలో కొత్తగా టైల్స్ కనిపించడంతో వాళ్ళకు అనుమానం వచ్చింది. తవ్వి చూశారు, ఏకంగా 4 ఫీట్ల లోపల, అంటే తవ్వుతుంటే వాళ్ళకు ముందు కాస్త దుర్వాసన వచ్చింది. ఆ తర్వాత విజయ్కు సంబంధించిన షర్ట్ ఇంకా ప్యాంట్ కనిపించింది. దీంతో వాళ్ళకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ చేరుకొని పూర్తిగా తవ్వి అక్కడ విజయ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ కోమల్ తన భర్తను హత్య చేసి పారిపోయినట్లు కూడా పోలీసులు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు తెలిసింది. దీంతో కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, ఇలాంటి ఘటన రోజుకొక ఘటన భారతదేశంలో, ఇలాంటి రోజుకొక ఘటన వెలుగులోకి వస్తుంది. ప్రియురాలి కోసం భార్యను చంపేస్తున్నారు, ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు. దీంతో పెళ్ళంటే అటు యువకులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రీసెంట్ డేస్లో భర్తలను చంపేస్తూ చాలా కేసెస్ కూడా బయటపడుతున్నాయి. సో అదే రకంగా భార్యలను కూడా చంపేస్తున్నారు చాలా మంది కిరాతకులు. అయితే మహారాష్ట్రలో సేమ్ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడి కోసం ఉండడానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసి తానుంటున్న ఇంట్లోనే గొయ్యి తవ్వి అక్కడ అతని పాతి పెట్టడమే కాకుండా ఎవరికి అనుమానం రాకుండా కొత్త టైల్స్తో అక్కడంతా కవరప్ చేసి తన ప్రియుడితో పారిపోయింది. ఆ ప్రియుడి ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అతనికి 25 నుంచి 28 సంవత్సరాలు ఉంటుంది. ఈమె కోమల్కి 33 సంవత్సరాలు, తన భర్త విజయ్కి 35 సంవత్సరాలు ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రియుడితో ఉండడం కోసం ఇంత దారుణానికి పాల్పడింది కోమల్. సో దీంతో ప్రజెంట్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. కోమల్ ఇంకా తన ప్రియుడి కోసం ప్రజెంట్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే వాళ్ళు దొరకగానే మిగతా డీటెయిల్స్ కూడా వెల్లడిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.